రికార్డ్ స్థాయిలో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 1600, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా లాభం. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న కూలగొట్టం. సర్కారును కూలిస్తే బీజేపీకి లాభం ఏంటి అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు. కేసీఆర్ తన ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడించారన్న మంత్రి పొంగులేటి. భూభారతి చట్టంతో బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కోమంటారా? ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చించి చర్యలు చేపడతామన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రజలనుకున్న సర్కారును కూల్చే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అధికార దాహంతో మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారన్న విప్ బీర్ల ఐలయ్య. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని పడగొడదామనుకుంటున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాలన్న విప్ ఆది శ్రీనివాస్. వక్ఫ్ బిల్లుకు టీడీపీ జనసేన మద్దతు ఇవ్వటం దుర్మార్గం. ముస్లిం క్రైస్తవ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసిందన్న సిపిఐ నేత రామకృష్ణ. టీడీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, పిఏ గణపతి బూతు పురాణం. మంత్రుల ఫోటోలు గ్రూప్లో ఎందుకు పెట్టామంటూ ఆగ్రహం. సోషల్ మీడియాలో వైరల్. ఆ పార్క్ రద్దు వద్దు, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వద్దు. నెల్లూరు కార్పొరేషన్ ఎదుట మున్సిపల్ కార్మికుల ఆందోళన. ఉపాధి హామీ డబ్బులు వెంటనే చెల్లించండి. కర్నూలు జిల్లాలో ధర్నాకు దిగిన కూలీలు. కర్నూలు జిల్లా ఎమిగనూరు మార్కెట్లో షార్ట్ సర్క్యూట్. అగ్ని ప్రమాదంలో 3 వెల్డింగ్ షాప్స్ దగ్ధం. పాలిటిక్స్లోకి వస్తున్నట్టు ప్రకటించగానే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇది రాజకీయ కక్ష సాధింపే అన్న రాబర్ట్ వాద్రా. ఇంగ్లీష్ పుస్తకాలపై హిందీ పేర్ల సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధం. ఇది భాషా వివక్షే అన్న కేరళ మంత్రి శివన్ కుట్టి. హజ్ పోర్టల్ను రీఓపెన్ చేసిన కేంద్ర మైనార్టీ శాఖ. ఈసారి 10,000 మంది యాత్రికులకు అవకాశం. అమెరికాకు గట్టి షాక్ ఇచ్చిన డ్రాగన్ కంట్రీ. అరుదైన ఖనిజాలు, మ్యాగ్నైట్ల ఎగుమతి నిలిపేస్తూ నిర్ణయం. వీసాల రద్దుతో చదువులు కొనసాగించలేకపోతున్నాం. ట్రంప్ సర్కార్ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు.